రెడ్ బుక్ అరాచక పాలన వల్ల పాలకుల వైఫల్యమో లేక మరో కారణమో కానీ విజయవాడలో శాంతి భద్రతలు రాను క్షీణిస్తున్నాయి అనే ఆందోళన సర్వత్రా వ్యాపించింది. కూటమి పాలనలో ఇప్పటికే అనేక సందర్భాల్లో జరిగిన పలు ఘటనలు భయాందోళనకు గురి చేస్తున్నాయని అన్ని వర్గాల ప్రజలు చెబుతున్నారు. తాజాగా ఇద్దరు యువకులు తమ కార్లతో చేసిన విధ్వంసం, వారి వీధి పోరాటాలను చూసి ప్రజలే కాదు పోలీసులు కూడా ఆశ్చర్యపోతున్నారు. విజయవాడ సమీపంలోని తాడేపల్లిలో చదువుకుంటోన్న ఈ ఇద్దరు యువకులు ఒక అమ్మాయి విషయంలో గొడవపడ్డారు. నీవెంత అంటే నీవెంత అని వాట్సాప్ లో పరస్పరం సవాళ్లు విసురుకున్నారు. పటమట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆటోనగర్ ప్రాంతానికి చేరుకొని వాహనాలతో వీధి పోరాటానికి దిగారు. కార్లతో ఢీకొనడమే కాదు, కార్ల నుండి కిందికి దిగి తమతో తెచ్చుకున్న రాడ్లు, కర్రలతో కార్ల అద్దాలను బద్దలు కొట్టారు. అకస్మాత్తుగా ఈ యువకులు సృష్టించిన బీభత్సంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సినిమా ఫక్కీలో జరిగిన ఈ యువకుల కార్ల బీభత్సం విజయవాడ శాంతి భద్రతల దుస్థితిని పట్టి చూపుతోంది. ఈ వీధి పోరాటంలో పాల్గొన్న లింగమనేని రోహిత్, బొల్లా ఓం అనే ఈ ఇద్దరు యువకులు కార్లతో చేసిన విధ్వంసం కూటమి పాలన వైఫల్యానికి నిదర్శనంగా నిలుస్తోందని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. గత 3 నెలలుగా విజయవాడలో జరుగుతోన్న ఘటనలు ప్రజలకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యాన్ని ఏరులై పారిస్తోందని, ఈ నేపథ్యంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వేళాపాలా లేని మద్యం అమ్మకాల కారణంగా దాడులు, నేరాలు, ఘోరాలు జరుగుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. ప్రపంచ రాజధాని కడుతున్నామని ఒక పక్క చంద్రబాబు ఊదరగొడుతుంటే, మరొక పక్క ఆయన చెబుతోన్న ప్రపంచ రాజధానికి అత్యంత సమీపంలోని విజయవాడలో ఇలా వీధి పోరాటాలు జరగటం పోలీసు వ్యవస్థ పనితీరును ప్రశ్నార్థకం చేస్తోందని స్థానికులు మాట్లాడుకుంటున్నారు. నిఘా కెమెరాలున్నాయని, ఎంతటి వారినైనా వదలమని, నిఘా కెమెరాల ఆధారంగా కఠిన చర్యలు తప్పవని విజయవాడ పోలీసులు చెబుతున్నప్పటికీ వారి హెచ్చరికలు పనిచేయటం లేదు. ఆకతాయిలు, రౌడీ షీటర్లు డోంట్ కేర్ అంటున్నారు. నిత్యం వీఐపీల సేవలోనే ఉంటున్నామని, వీఐపీలకు తగిన భద్రత కల్పించడానికే తమ సమయమంతా సరిపోతోందని, అందుకే శాంతి భద్రతలను కాపాడలేకపోతున్నామని పోలీసు అధికారులు మొత్తుకుంటున్నారు.